నియంత ఎర్డోగన్కి చావు దెబ్బ తగలబోతోంది. వాస్తవానికైతే దేశంలో ఓ మతపరమైన పాలన తీసుకొచ్చాడు. గతంలో ఉన్నటువంటి మతపరమైనటువంటిది కాదు, అప్పుడు ప్రజాస్వామ్య పరిపాలన ఉండేది. టర్కీలో దాన్ని తీసేసి ఒక మత రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పటికీ అక్కడ తీవ్రవాదులకి ఆశ్రయం కల్పిస్తూ ఆ తీవ్రవాదుల్ని తన మనుషులుగా పెట్టుకుని ఇతర వర్గాల మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఒక అరాచకమే సాగిస్తున్నాడు. చివరికి క్రైస్తవులకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాల్ని మార్చి పాడేయటం కూడా చేసుకొచ్చాడు. వాటిని కీలకమైనటువంటి మార్పులు చేసుకొచ్చాడు. ఇప్పుడు అయితే వాస్తవానికి మొన్న మధ్య జరిగినటువంటి ఎన్నికల దగ్గరే ఎదురు దెబ్బ తగిలే సందర్భంలో చిట్ట చివరిలో తనదైనటువంటి స్టైల్ని ప్రదర్శించి మొత్తం మీద ఓ రిగ్గింగే చేశాడా ఎట్టయితే ఏం కథ నడుపుకొచ్చాడు. ఇప్పుడు ప్రజా తిరుగుబాటు క్రమంగా పెరుగుతోందా, ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి అంటే అవుననిపిస్తోంది. ఒక మేయర్ తొలగింపు విషయంతో కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. ఎర్డోగన్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్స్ భారీ ఎత్తున పెరిగిపోయినాయి. ఇస్తాంబుల్ మేయర్ని తొలగించినటువంటి ఉదంతంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకి దిగారు. ఎర్డోగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటుగా రోడ్డెక్కి ఉద్యమాలు ప్రారంభించారు. ఇస్తాంబుల్ మేయర్ని అరెస్టు చేయడం అన్నటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మరి ఇది సివిల్ వార్ కిందకి వెళ్తుందా అంటే అట్లాంటిదేవి లేకుండా తనదైనటువంటి మనుషులతో ప్రయత్నాలు చేయబోతున్నాడు ఆయన.